హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగంలో నిన్నటి వరకు 14వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 15వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 15వ శ్లోకం ఏమిటంటే, మాముపేతి పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వమును బడసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడు తిరిగిరారు అనేది తాత్పర్యము అని భగవంతుడు దేవాది దేవుడు చెప్పుచున్నారు. దీనికి భాష్యం ఏమిటంటే, ఈ తాత్కాలికమైన భౌతిక జగత్తు పుట్టుక, ముసలితనము, రోగము, మరణము అనే దుఃఖాలతో నిండి ఉంటుంది. కనుక మహోన్నత పూర్ణత్వాన్ని పొంది పరమలోకమైన కృష్ణలోకాన్ని అంటే గోలోక బృందావనమును పొందేవాడు సహజంగానే తిరిగి రావాలని కోరుకోడు. ఆ పరంధామము వేద సాహిత్యములో అవ్యక్తము, అక్షరము, పరమాగతి అని వర్ణించబడింది. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఆ లోకము భౌతిక దృష్టికి అందనిది, కారణాతీతమైనది అయినా అది మహాత్ములకు మహోన్నత లక్ష్యము, గమ్యస్థానము. మహాత్ములు ఆత్మానుభూతి పొందిన భక్తుల నుండి దివ్య సందేశాలను పొంది ఆ విధంగా క్రమంగా కృష్ణ భక్తి భావనలో భక్తి యోగాన్ని వృద్ధి చేసుకుని దివ్యమైన సేవలో ఎంతగా లగ్నమవుతారంటే, ఏ భౌతిక లోకాన్ని వారు చేరగోరరు, ఏ ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోవాలని కూడా అనుకోరు. వారికి కృష్ణుడు, కృష్ణ సాంగత్యము మాత్రమే కావాలి, ఇంకేది వద్దు. అదే మహోన్నతమైన జీవన పూర్ణత్వము. శ్రీకృష్ణ భగవానుని సాకార భక్తుల గురించి ఈ శ్లోకము ప్రత్యేకముగా పేర్కొన్నది. కృష్ణ భక్తి భావనలోని ఈ భక్తులు మహోన్నత జీవన పూర్ణత్వాన్ని సాధిస్తారు. ఇంకొక రకంగా చెప్పాలంటే, వారు మహామహితాత్ములు అని చెప్పుకోవాలి. తరువాత 16వ శ్లోకము. అబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మామోపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమలోకము వరకు అన్నీ నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతీపుత్ర, నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మించడు అని భగవంతుడు ఈ శ్లోకానికి చెప్పినటువంటి భావము, ఉపదేశము. తరువాత భాష్యం ఏమిటంటే, కర్మ, జ్ఞాన, హఠాది నానా రకాల యోగులు కృష్ణుని దివ్యలోకానికి వెళ్ళి తిరిగి రాకుండా ఉండడానికి ముందు భక్తి యోగములో అంటే కృష్ణ భక్తి భావనలో చివరకు భక్తి పూర్ణత్వాన్ని పొందవలసి ఉంటుంది. అత్యున్నత లోకాలను అంటే దేవతా లోకాలను పొందినవారు తిరిగి జన్మ మృత్యువులకు లోను కావలసి వస్తుంది. మనుషులు భూమి నుండి ఉన్నత లోకాలకు ఉద్ధరించబడుతున్నట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నత లోకాల నుండి వారు భూమికి పతనం చెందుతుంటారు. ఛాందోగ్యోపనిషత్తులో ఉపదేశింపబడిన పంచాగ్ని విద్య అనే యజ్ఞము జీవుడు బ్రహ్మలోకాన్ని పొందేటట్లు చేసిన అక్కడ అతడు కృష్ణభక్తి భావనను సాధన చేయకపోతే తిరిగి భూలోకానికి రావలసి ఉంటుంది. ఉన్నత లోకాలలో కృష్ణభక్తి భావనలో
పురోగమించేవారు క్రమంగా మరింత ఉన్నత లోకాలకు చేరుకొని విశ్వ ప్రళయ సమయంలో నిత్యమైన భగవద్ రాజ్యానికి చేరుకుంటారు. శ్రీల బలదేవ విద్యాభూషణులు ఒక గీతా వ్యాఖ్యానంలో ఈ క్రింది శ్లోకాన్ని ఉదహరించారు. బ్రహ్మణ సగతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మనః ప్రణిశంతి పరం పదం. అంటే ఈ విశ్వము ప్రళయానికి గురైనప్పుడు నిరంతరము కృష్ణభక్తి భావనలో నెలకొనే బ్రహ్మదేవుడు అతని భక్తులు తమ కోరికలను బట్టి ఆధ్యాత్మిక జగత్తులోని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటారు అనేది భావము. తరువాత 17వ శ్లోకము. సహస్రయుగ పర్యంతమహర్యేద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాణం తే హోరాత్రవిదో జనాః. అంటే తాత్పర్యం ఏమిటంటే భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మానవ గణన ప్రకారము 1000 యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. 1000 యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అతని రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది అని భగవంతుడు చెప్పిన ఈ శ్లోకానికి తాత్పర్యము. భాష్యం ఏమిటంటే భౌతిక విశ్వము నిలిచి ఉండే కాలము పరిమితమైనది. నిలిచి ఉండేటువంటి కాలము పరిమితమైనది. అది కల్పచక్రాలలో ప్రకటమవుతూ ఉంటుంది. ఒక కల్పము బ్రహ్మదేవుని ఒక పగలు. ఇది మనము జాగ్రత్తగా వినవలసి ఉన్నది. ఒక కల్పము బ్రహ్మదేవుని ఒక పగలు. బ్రహ్మదేవుని ఒక పగలు సమయంలో 4 యుగాల అంటే సత్య త్రేత ద్వాపర కలియుగాల 1000 చక్రాలు ఉంటాయి. 1000 చక్రాలు ఉంటాయి. సద్గుణము జ్ఞానము ధర్మము అనే లక్షణాలను కలిగి ఉండే సత్యయుగములో అజ్ఞానము దుర్గుణము దాదాపుగా ఉండవు. ఆ యుగము 17,28,000 సంవత్సరాలు. అంటే సత్యయుగము 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగంలో దుర్గుణము ప్రవేశిస్తుంది. ఆ యుగము 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. ద్వాపర యుగంలో సద్గుణము ధర్మము మరింతగా పతనము చెందుతూ దుర్గుణము పెరిగిపోతుంది. ఈ యుగము 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. చివరకు కలియుగంలో గత 5,000 సంవత్సరాలుగా మనము ప్రస్తుతము అనుభవిస్తున్న యుగము. కలియుగంలో కలహము అజ్ఞానము అధర్మము దుర్గుణము విస్తారముగా ఉంటాయి. ఈ కలియుగములో నిజమైన సద్గుణము దాదాపుగా ఉండదు. ఈ కలియుగములో ఈ యుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా యుగాల కాల పరిమితి అనేది భగవంతుడు నిర్ణయించాడు. కలియుగములో దుర్గుణము ఎంతవరకు పెరుగుతుందంటే యుగాంతములో భగవంతుడు స్వయంగా కల్కి అవతారముగా అరుదించి దానవులను నశింపజేసి అంటే దానవ స్వభావం ఉన్నటువంటి దానవ జాతిని నశింపజేసి భక్తులను రక్షించి వేరొక సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు పద్ధతి తిరిగి కొనసాగుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి సత్యయుగం నుంచి ఏ పద్ధతి అయితే ఉన్నదో ఆ పద్ధతి తిరిగి కొనసాగుతుంది. ఈ 4 యుగాలు 1000 సార్లు తిరిగితే బ్రహ్మదేవుని ఒక పగటి సమయం అవుతుంది. గమనించారా? ఈ 4 యుగాలు ఒకసారి తిరిగితే 1000 సార్లు తిరిగితే బ్రహ్మదేవుని ఒక పగటి సమయం అవుతుంది. అంటే అంతే సమాన సంఖ్య ఒక రాత్రి అవుతుంది బ్రహ్మదేవునికి. బ్రహ్మదేవుడు అటువంటి 100 సంవత్సరాలు జీవించి తరువాత మరణిస్తాడు. భూలోక గణనలో ఆ 100 సంవత్సరాలు 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరాలతో సమానము.
బ్రహ్మదేవుని ఈ జీవితకాల గణన అద్భుతంగాను అనంతముగాను తోచిన నిత్యత్వ దృష్టిలో మెరుపు మెరిసినంత సూక్ష్మమైనది. కారణ సముద్రములో ఆ అసంఖ్యాకమైన బ్రహ్మలు అట్లాంటిక్ మహాసముద్రములు బుడగలలాగా వస్తూ పోతూ ఉంటారు. బ్రహ్మ, అతని సృష్టి అన్నీ కూడా భౌతిక విశ్వములో భాగమే. అందుకే అవి నిరంతర పరివర్తనశీలమై ఉంటాయి అనేది తెలుసుకోవాల్సి ఉన్నది. భౌతిక విషయంలో బ్రహ్మదేవుడైన జన్మము, ముసలితనము, రోగము, మృత్యువు నుండి బయటపడి ఉండడు. అయినా అతడు ఈ విశ్వపాలనలో నేరుగా భగవత్ సేవలోనే నెలకొని ఉంటాడు. కనుక శీఘ్రమే ముక్తిని పొందుతాడు. ఉన్నతులైన సన్యాసులు ఆ బ్రహ్మదేవుని లోకమైన బ్రహ్మలోకానికే చేరుకుంటారు. భౌతిక విషయంలో అత్యున్నత లోకమైనట్టి ఆది స్వర్గాది ఉన్నత లోకాలను పోషిస్తుంది. అత్యున్నత లోకమైనటువంటి ఆది స్వర్గాది ఉన్నత లోకాలను పోషిస్తుంది. కానీ కాలక్రమంలో బ్రహ్మలోకవాసులు ప్రకృతి నియమానుసారము మృత్యువుకు గురి కావలసి వస్తుంది అనేది భగవంతుడు చెప్పినటువంటి ఈ 17వ శ్లోకానికి అర్థము, తాత్పర్యము, భాష్యము. తరువాత 18వ శ్లోకము. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్రాగమే ప్రలీయంతే తత్రైనా వ్యక్త సంజ్ఞకే. అంటే తాత్పర్యం ఏమిటంటే, బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తరువాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తములో లీనమవుతాయి అనేది తాత్పర్యము. తరువాత 19వ శ్లోకము. భూతగ్రామః స ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్రాగమే వశః పార్థ ప్రభనత్య హరాగమే. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభము కాగానే జీవులందరూ మళ్ళీ జన్మిస్తూ, అతని రాత్రి ప్రారంభము కాగానే నిస్సహాయంగా నశిస్తారు అనేది భగవంతుడు చెప్పిన ఈ శ్లోకానికి తాత్పర్యము. తర్వాత దీనికి భాష్యం ఏమిటంటే, ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోవడానికి ప్రయత్నించే అల్పబుద్ధులు ఉన్నత లోకాలకు ఉద్ధరింపబడిన తిరిగి ఈ భూలోకానికే వస్తారు. బ్రహ్మదేవుని పగటి సమయంలో వారు ఈ భౌతిక జగత్తులోని ఉన్నత అధోలోకాలలో తమ కార్యాలను ప్రదర్శించిన అతని రాత్రి కాగానే అందరూ నశించిపోతారు. ఎవరి రాత్రి కాగానే? బ్రహ్మదేవుని రాత్రి కాగానే అందరూ నశించిపోతారు. పగటి సమయంలో వారు భౌతిక కార్యాలకై నానా రకాల దేహాలను పొందుతారు. ఇక రాత్రివేళ ఎటువంటి దేహాలు లేకుండా విష్ణుదేహములో ఉండిపోతారు. బ్రహ్మదేవుని పగలు కాగానే మళ్ళీ వారందరూ ప్రకటమవుతారు. భూత్వా ప్రలీయతే అంటే పగటి సమయంలో వారు ప్రకటమవుతారు, రాత్రివేళ తిరిగి నశించిపోతారు అని అర్థము. చిట్టు చివరకు బ్రహ్మదేవుని ఆయువు పూర్తి కాగానే వారందరూ నశించిపోయి కోటాను కోట్ల సంవత్సరాలు అవ్యక్తంగా ఉండిపోతారు. బ్రహ్మదేవుడు తరువాత వేరొక కల్పములో జన్మించినప్పుడు వారందరూ తిరిగి ప్రకటమవుతారు. ఈ రకంగా వారు భౌతిక జగత్తు ప్రభావములో బందీలవుతారు. కానీ కృష్ణ భక్తి భావనను చేపట్టిన బుద్ధిమంతులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ భగవద్భక్తిలో పూర్తిగా మానవ జన్మను ఉపయోగించుకుంటారు. ఆ విధంగా వారు ఈ జన్మలోనే శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక లోకానికి చేరుకొని తిరిగి అటువంటి పుట్టుకలకు లోనుగాక
అక్కడ నిత్యానందమయులు అవుతారు అనేది భావము. ఇది ఈ విధంగా భగవంతుడు చెప్పినటువంటి శ్లోకానికి అర్థము, తాత్పర్యము, భాష్యము అనేది మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. హిందువులందరూ, భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయము. ఇంతటితోటి మనము విరమించుకుందాము. రేపు 20వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. ఇట్లు భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భారత మాతా కీ జై. జై హింద్.